హాయ్ హలో నమస్తే. ఇప్పుడే దిల్ రుబా మూవీ చూసి రావడం జరిగింది. ఈ మూవీ ఎలా ఉందో ఒక్క ముక్కలో తెలుసుకుందాం. అబ్బవరం కథానాయకుడిగా ఆస్కార్ దెల్లా, డేవిసన్ కథానాయకులుగా ఆడుకాల నరేష్, జాన్ విజయ్ ముఖ్య పాత్రలు పోషించిన విశ్వకరుణ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఇండెప్త్ రివ్యూలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సిద్ధార్థ రెడ్డి అలియాస్ సిద్ధు అనగా కిరణ్ అబ్బవరం ఎవరైనా తనకు మంచి చేసిన థ్యాంక్ యూ చెప్పడు. తను ఎవరికి మేలు చేయకపోయినా గానీ సారీ చెప్పడు. ఎమోషనల్ పాయింట్ కారణంగా మ్యాగీ అనగా క్యాథీ డేవిసన్ సిద్ధు లవ్ ఎఫ్ఐఆర్ బ్రేకప్ అవుతుంది. తర్వాత ఓ కాలేజీలో చేరిన చిద్దు తన తోటి స్టూడెంట్స్ అయిన అంజలి అనగా ఆస్కార్ దెల్లాను ఒక విషయం నుండి విక్కీ నుండి కాపాడతాడు. సిద్ధుపై అంజలి ప్రేమలో పడుతుంది. కానీ అంజలి ప్రేమను సిద్ధు తిరస్కరిస్తాడు. సిద్ధు థ్యాంక్ యూ సారీ చెప్పకపోవటానికి బలమైన కారణం ఏమిటి? సిద్ధు జీవితంలో ఎదురైన చేదు అనుభవాలు ఏమిటి? విక్కీ నుండి అంజలికి ఎదురైన ముప్పు ఏమిటి? ముప్పును సిద్ధు ఎలా తప్పించాడు? అంజలి ప్రేమను సిద్ధు ఎందుకు నిరాకరించాడు? విక్కీ వల్ల సిద్ధుకు వచ్చిన సమస్యలు ఏమిటి? ఈ కథలో జోకర్ అనగా జాన్ విజయ్ ఎవరు? జోకర్ వల్ల కలిగిన ఇబ్బందులు ఏమిటి? బ్రేకప్ చెప్పుకున్న మ్యాగీ మళ్ళీ సిద్ధు జీవితంలోకి ఎందుకు వస్తుంది? మ్యాగీ వచ్చిన తర్వాత సిద్ధు లైఫ్ లోకి ఎలాంటి సంఘటనలు ఎదురయ్యాయి? ఇంతకు మ్యాగీ అంజలి ఇద్దరి ప్రేమలో ఎవరి ప్రేమను సిద్ధు అంగీకరించాడు? ఇవన్నీ విషయాలు తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే. ఇక ఎలా ఉందంటే కిరణ్ అబ్బవరం ఎమోషనల్ తో చేసిన పక్కా కమర్షియల్ మూవీ. అయితే ఇప్పటి వరకు చూసిన కిరణ్ వేరు, దిల్ రూబా సినిమాలో కనిపించే కిరణ్ వేరుగా అనే విధంగా తొలి సినిమాతోనే దర్శకుడు విశ్వకరుణ్ రాసుకున్న పాయింట్ పెద్ద కొత్తదనం అనిపించలేదు. కానీ కథనం ప్రకారం హీరో క్యారెక్టర్ డైలాగ్స్ అన్ని కొత్తగా ఉన్నాయి. కథను నడిపించిన విధానం చూస్తే అనుభవం ఉన్న డైరెక్టర్ లా అనిపించాడు. కొన్ని చోట్ల అయితే భావోద్వేగంతో కూడిన డైలాగ్స్ అయితే సినిమాకి హైలైట్ గా నిలిచాయి. ముగ్గురు మధ్య జరిగే ఒక ప్రేమ కథలో ఒక పాయింట్ ను డీల్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. దర్శకుడిగా మైనస్ పాయింట్ల విషయానికి వస్తే ఇంకా కథపై ఇంకా వర్క్ చేయాల్సిన పని ఉందని అనిపిస్తుంది. ప్రేయసి ప్రేమ చుట్టూ అల్లుకున్న పాయింట్ తో మంచి ఇట్టు కొడతానికి కావాల్సినంత బలం కనిపించదు. అలాగే ఫ్లాష్ బ్యాగ్ లో అన్న ఇంకాస్త బెటర్ గా చూపించే దర్శకుడికి మంచి మార్కులు పడాయి. కాకపోతే కమర్షియల్ అంశాలను ఆధారంగా చూసుకొని పూర్తి స్థాయి ఎంటర్టైనర్ గా చేసే ప్రయత్నం అయితే చేశాడు. ఇక నటుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఇక కిరణ్ అబ్బవరం నటన పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే కొత్తగా బేరేజ్ వేసే అవసరం అయితే లేదనే చెప్పాలి. నటుడిగా పర్ఫార్మర్ గా ఇప్పటికే ఒక గుర్తింపు అయితే తెచ్చుకున్నాడు. తన నుండి ప్రేక్షకులు ఏం ఆశిస్తున్నారు అందించే ప్రయత్నం అయితే చేశాడనే చెప్పాలి. బాడీ లాంగ్వేజ్ గానీ డైలాగ్స్ గానీ ఈ మూవీలో చాలా డిఫరెంట్ గా అనిపించాడు. కొన్ని సీన్లు అయితే పూర్తి మాస్ హీరోలా విజృంభిస్తాడు. హీరోయిన్ విషయానికి వస్తే ఇక రూస్కర్ ఫుల్ గ్లామర్ గా మంచి మార్కులే కొట్టేసిందని చెప్పాలి. కొన్ని కీలక సీన్లలో కూడా పర్ఫార్మెన్స్ బాగానే చేసిందని చెప్పాలి. ఇక క్యాథీ డేవిసా కూడా పర్వాలేదనిపించింది. నిత్యం కామెడీ అక్కడక్కడ నవ్విచ్చే ప్రయత్నం అయితే చేశాడు. జాన్ విజయ్ ఇంకా ఇతరులు వాళ్ళ పాత్రలకు వాళ్ళు న్యాయం చేశారు. సాంకేతిక విభాగానికి వస్తే సినిమాలో క్వాలిటీ ఎమోషనల్ పుష్కలంగా ఉన్నాయి. సినిమాకి మ్యూజిక్ హైలైట్ అనే చెప్పాలి. పాటలతో పాటు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. సినిమాటోగ్రఫీ బాగుంటమే కాకుండా విజువల్స్ తో అదరగొట్టింది. ఎడిటింగ్ పర్వాలేదనిపించినా గానీ ఇంకాస్త శ్రద్ధ తీసుకుని ఉంటే ఇంకా బాగుండేది అనిపిస్తుంది. సినిమాకి అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. మొత్తానికి దిల్ రూబా ఫాదర్ సెంటిమెంట్ లవ్ ఎమోషనల్ తో మేళవించి రూపొందిన పక్కా కమర్షియల్ సినిమా. సినిమాలో ప్లస్ పాయింట్లు అంటే కిరణ్ అబ్బవరం మార్కు, సాంకేతిక అంశాలు, నటుల పర్ఫార్మెన్స్. ఇక మైనస్ ఏంటంటే కథ ఇంకాస్త బెటర్ గా చెప్పుంటే బాగుండే. విభిన్నమైన ప్రేమ కథలు ఆశించే ప్రేక్షకులకి పూర్తి తరహా హీరోయిజాన్ని ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చొచ్చు. ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్తే మంచి ఫీల్ తో బయటకు వస్తారు. మొత్తం మీద ఈ మూవీ అయితే ఈలుంటే వన్ టైం చూసేయండి. ఇది నా అభిప్రాయం మాత్రమే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.